రుద్రాని వాళ్ళ ఇంటికి కొంతమంది గెస్టులు పిలుస్తుంది. ఇక వాళ్ళు వచ్చి రాగానే అది చూసి అక్కడ ఉన్న అపర్ణ అయితే ఏంటి ఎందుకు మీరందరూ వచ్చారని చెప్పి అంటుంది. దాంతో రుద్రాని ఇలా అంటూ ఉంటుంది, ఈరోజు మనం రాజుకి శ్రద్ధాంజలి జరిపించాలి. రాజు ఆత్మశాంతి కలగడానికి తనకి మనం ఆ కార్యక్రమం జరిపించామంటే తను ఆత్మశాంతి కలుగుతుంది కదా అని చెప్పి అంటుంది. అది వినగానే అపర్ణ అలాగే కావ్య వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అపర్ణ అయితే రుద్రానితో ఇలా అంటూ ఉంటుంది, ఏం చేస్తున్నారు రుద్రాని? నా కొడుకు బ్రతికే ఉన్నాడు, నీకు ఏమైనా బుద్ధి ఉందా? బ్రతికున్న వాళ్ళకి ఇలా చేస్తారా అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే రుద్రాని అయితే ఏంటి వదిన, నీ కోడలులాగానే నువ్వు తయారయ్యావు, నీ కోడలు ఏమైనా నిన్ను మార్చేసిందా ఏంటా అని చెప్పి అంటుంది. రాజుకి ఈ కార్యక్రమం జరిపించాల్సిందే అని చెప్పి రుద్రాని అంటుంది. అది వినగానే కావ్య అపర్ణ వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఇక అపర్ణ ఇలా అంటూ ఉంటుంది, నువ్వు హద్దులు మీరి ఉంటున్నావు, నీ హద్దుల్లో నువ్వు ఉంటే మంచిది రుద్రాని, నువ్వు ఎక్కువగా మాట్లాడుకు, నీ హద్దులో నువ్వు ఉండు. అయినా నా కొడుకు గురించి నీకెందుకు? నా కొడుక్కి నేను ఏం జరిపించాలో అదే జరిపిస్తాను. అయినా మధ్యలో నీకెందుకు? ఇంట్లో ఉన్నదానివి మర్యాదగా నోరు మూసుకొని ఉండు, అంతకు మించి ఎక్కువ మాట్లాడావంటే మర్యాద తప్పుతావు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక రాహుల్ రుద్రాని అయితే ఆ కార్యక్రమం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే అది చూసి అపర్ణ అయితే మీకు ఎంతకన్నా ఎక్కువగా చేశారనుకోండి, మీకు ఇంట్లో స్థానమే ఉండదు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. అది విని కావ్య అయితే చాలా సంతోషిస్తుంది. ఇక అపర్ణ రుద్రానికి వార్నింగ్ ఇచ్చేసరికి రుద్రాని భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.